హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్లో 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్లో ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్రెస్ ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ. మొత్తం 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా tan θ టర్మ్స్లోకి కన్వర్ట్ చేసి చెప్పాలన్నమాట. ఈ ప్రాబ్లం 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం చేయడానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ tan θ ఫార్ములా తెలిసి ఉండాలి. tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక ఉన్నట్లయితే ఈ ఫార్ములా యూజ్ చేసి tan θ వాల్యూని కనుక్కుంటాము. సో ఇప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈ టూ యాంగిల్స్లో మనం యాంగిల్ ఇక్కడ ఉంది అనుకుంటే ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. యాంగిల్ ఇక్కడ ఉంది అనుకుందాం మనం. సో యాంగిల్ని టచ్ అవుతూ ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడ్, థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్కి మనం ఏబిసి అనే నేమ్ ఇచ్చుకుందాం. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి 3 సైడ్స్ని గుర్తుపెట్టాము. హైపోటెన్యూస్, ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్. ఒకవేళ యాంగిల్ ఇక్కడ ఉంది అని తీసుకున్నట్లయితే ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. మన ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ tan θ డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 ఉంది అనుకుందాము. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దాము. న్యూమరేటర్ని న్యూమరేటర్తో కంపేర్ చేసినట్లయితే ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు tan θ అవుతుంది. సో ఇక్కడ మనం ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి ఈ సైడ్ tan θ అవుతుంది. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్, డినామినేటర్ని డినామినేటర్తో కంపేర్ చేసినట్లయితే ఎడ్జసెంట్ సైడ్ 1 అవుతుంది, అంటే దీని వాల్యూ 1. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ వాల్యూ తెలిసినప్పుడు పైథాగరస్ థీరం యూజ్ చేసి థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. సో హైపోటెన్యూస్ వాల్యూ కనుక్కుందాము. In triangle ABC, angle B is equal to 90 degrees. From Pythagoras theorem, లో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అనే ఫార్ములాని యూజ్ చేసి థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. హైపోటెన్యూస్ స్క్వేర్, ఒక సైడ్ ఏబి, సో ఏబి స్క్వేర్, రెండవ సైడ్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ ఏసీ స్క్వేర్. ఏబీ వాల్యూ tan θ, ఏబీకి స్క్వేర్ ఉంది కాబట్టి tan స్క్వేర్ θ ప్లస్ బీసీ వాల్యూ 1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ. తెలియదు, మనం ఏసీని ఏసీలాగే రాద్దాము. సో tan స్క్వేర్ θ ప్లస్ 1 అనమాట. దీన్ని మనం సింపుల్గా 1 ప్లస్ tan స్క్వేర్ θ అని కూడా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. మనకు కావాల్సింది ఏసీ కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేయాలి. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ θ. సో హైపోటెన్యూస్ వాల్యూ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ θ. సో ఇప్పుడు మనం ఈ 3 సైడ్స్ని యూజ్ చేసి రిమైనింగ్ రేషియోస్ అన్నీ కూడా tan θ టర్మ్స్లోకి రాద్దాము. sin θ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఫిగర్లో చూడండి, ఆపోజిట్ సైడ్ ఏముంది, tan θ అని ఉంది, బై హైపోటెన్యూస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ θ. నెక్స్ట్ cos θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఏముంది, 1 అని ఉంది, బై హైపోటెన్యూస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ θ. నెక్స్ట్ సైన్ కాస్ తర్వాత tan θ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ అంటే tan θనే అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 3 రేషియోస్కి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. sin θకి రెసిప్రోకల్ కొసీకెంట్ θ. సో ఇక్కడున్న ఈ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ రాస్తే చాలు, అంటే న్యూమరేటర్ని డినామినేటర్లోను, డినామినేటర్ని న్యూమరేటర్లోను రాయాలి. రెసిప్రోకల్ అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ θ బై tan θ. నెక్స్ట్ cos θకి రెసిప్రోకల్ సీకెంట్ θ. సో దీనికి రెసిప్రోకల్ రాస్తే చాలు, అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ θ బై 1 అవుతుంది. కింద డినామినేటర్లో 1 ఉంటే ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ cot θ, tan θకి రెసిప్రోకల్ cot θ. ఇక్కడ tan θ బై 1 ఉంది అనుకున్నట్లయితే రెసిప్రోకల్ 1 బై tan θ అవుతుంది. ఇవి 6 రేషియోస్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θలోకి కన్వర్ట్ చేయటం. ఈ ప్రాబ్లం 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్.